హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్యామ్లా మా ఊరి వంటలు. ఈరోజు మీకు నేను అట్టికాయ పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈజీ ప్రాసెస్ అండి. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్లా మా ఊరి వంటలు. ఈరోజు మీకు నేను అరటికాయ పెసరపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. 2 అరటికాయలు, 100 గ్రాముల పెసరపప్పు అండి. ఇది రోటీ అండ్ రైస్, చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. 100 గ్రాముల పెసరపప్పు ఒక బౌల్లో తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకొని గ్యాస్ పైన పెట్టుకొని ఒక 90% కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. 10% కుక్ అవ్వకుండా, 100లో 10% కుక్ అవ్వకుండా 90% కుక్ అయ్యేలా చూసుకోవాలి. తర్వాత దాంట్లోకి కావాల్సిన మసాలా ధనియాలు, పట్ట, లవంగ, బియ్యం కొద్దిగా అండి. అవన్నీ 1 స్పూను ధనియాలు, 1.5 స్పూను బియ్యం, 1 స్పూను పట్ట, లవంగ. పట్ట ఒక హాఫ్, లవంగాలు ఒక 3-4 వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన అరటికాయ ముక్కలు కూడా బాగా కట్ చేసుకొని అవి బాగా వాష్ చేసుకుందాం. చూడండి, అవి బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మనకు కావాల్సిన అరటికాయ ముక్కలు కూడా కట్ చేసుకొని అవి కూడా 100%లో 90% కుక్ చేసుకోవాలి. చూడండి, అవి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అవుతున్నాయి. అవి ఫ్రై అవ్వాలంటే చాలా లేట్ అవుతుంది. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేశాను. తర్వాత మనకు కావాల్సిన పౌడర్ చేసుకోండి. మీకు నచ్చితే కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఏ కలర్లోకి వచ్చిందో. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న పెసరపప్పు కూడా దాంట్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఎలా ఇలా కలుపుకొని దాంట్లో మనం ఒక 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి, నేను పెసరపప్పులో వాటర్ మిగిలాయండి, ఆ వాటర్ యాడ్ చేశాను. అప్పుడు బాగా కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. టేస్ట్ సరిపడ ఉప్పు కూడా అప్పుడే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం మసాలా చేసుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవాలి ఈ టైంలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. దాన్ని బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత అన్ని టేస్ట్కి చూసుకొని లాస్ట్ ఫైనల్ కర్రీ ఇలా ఉంటుందండి. సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు నచ్చితే మీరు ట్రై చేసి
తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని కూడా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అండి. చూడండి, నేను దీన్ని రోటీ, చపాతీ, రైసు అట్లా బాగుంటుందని చెప్పాను కదా. మేము ఈరోజు చపాతీ చేసుకున్నామండి. అందుకే నేను చేసుకున్నాను దాన్ని తిందామని. చాలా రుచిగా ఉంటుంది. దాంట్లో ఒక ఆనియన్ వేసుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, పూరి చేస్తున్నాను నేను. చూడండి పూరి ఎలా పొంగిందో. పూరి కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. ఇంకా టేస్ట్ ఒక ఆనియన్ ముక్క పెట్టుకొని తింటుంటే నంచుకుంటూ సూపర్ ఉంటుంది. చూసారు కదా, పూరి ఆ కర్రీ వేసుకొని ఆనియన్ ముక్క పెట్టుకొని తింటానండి. చాలా బాగుంటుంది. చూసారు కదా, లాస్ట్ ఫైనల్ ఇలా ఉంటుందండి.